హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ షో. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఇంగ్లీష్ ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్ శారద గారు. నమస్తే మేడం. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను మేడం. సో మన ఈ రోజు టాపిక్ ఏం చెప్పుకుంటున్నాము? ఈ రోజు టాపిక్ మనము అందరిలాగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా యాటిట్యూడ్ గురించి చెప్పుకుందాం మేడం. యాటిట్యూడ్. సో యాక్చువల్ గా అసలు మీనింగ్ ఆఫ్ యాటిట్యూడ్ ఏంటి? యాటిట్యూడ్ అంటే చాలా రకాలుగా దానికి డెఫినేషన్ చెప్పొచ్చు మేడం. కొంతమంది ఇప్పుడు ఒక ఫిల్మ్ యాక్టర్ చూసాం అనుకోండి, చూడరా వాడు ఎంత యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అంటారు. అవును. అదే ఒక స్టూడెంట్ బాగా టాపర్ ఉన్నాడు చూడు, వాళ్ళు చాలా యాటిట్యూడ్ లో చూపిస్తున్నాడా అంటారు. ఒక హీరోయిన్ ని చూస్తాం, తన చాలా యాటిట్యూడ్ చూపిస్తుంది. కానీ ఇవన్నీ యాటిట్యూడ్స్ కావు మేడం. మనం చూసే కోణాన్ని బట్టి మన యాటిట్యూడ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, కానీ అసలు యాటిట్యూడ్ అన్న వర్డ్ వినగానే నెగటివ్ ఇంపాక్ట్ వస్తుంది, నెగటివ్ ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. కానీ పాజిటివిటీ అనేది చాలా తక్కువ. అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయి యాటిట్యూడ్ లో? యాటిట్యూడ్ అనేది యాక్చువల్ గా 3 టైప్స్ ఉన్నాయి మేడం. ఒకటి పాజిటివ్ యాటిట్యూడ్, ఇంకొకటి నెగటివ్ యాటిట్యూడ్, ఇంకోటి న్యూట్రల్. న్యూట్రల్ థాట్స్ ఎలా ఉంటాయంటే పాజిటివ్ గానే ఉంటాయి. వాళ్ళు దేన్నైనా కూడా వాళ్ళు పాజిటివ్ గానే తీసుకుంటారు. 100 ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా వాళ్ళు థింక్ చేస్తారు, మాకు ఈ 100 ఫెయిల్యూర్స్ ఎలా వచ్చాయి, ఈ 100 ఫెయిల్యూర్స్ మమ్మల్ని ఏం నేర్పిస్తున్నాయి. ఆ ఫెయిల్యూర్ లో కూడా వాళ్ళు మిస్టేక్ ఏం జరుగుతుందో దాన్ని వాళ్ళు క్లారిఫై చేసుకుంటారు. పాజిటివ్ గా తీసుకొని ఆ మిస్టేక్ ఇంకొకసారి జరగకుండా దాన్ని కూడా పాజిటివ్ వేలో థింక్ చేసి మళ్ళీ వాళ్ళ ప్రయత్నాన్ని అయితే ఆపరు మేడం. ఎక్కడైతే వాళ్ళు సక్సెస్ వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ ప్రయత్నం అయితే ఆపరు. పాజిటివ్ థింకింగ్ మెంటాలిటీ పర్సన్స్ చాలా పాజిటివ్ గానే ఉంటారు. అలానే ఏది జరిగినా పాజిటివ్ గా తీసుకోరు. వాళ్ళు ఎక్కడ నెగిటివ్ లో వెళ్ళిపోతున్నారు, ఏ సోర్స్ కారణంగా మన ఇప్పుడు బిజినెస్ పర్సన్ ఉన్నారు, ఒక ఎంప్లాయీస్ ఉన్నారు, విద్యార్థులు ఉంటారు. ఏదైనా జరిగితే వెంటనే ఆ ఫెయిల్యూర్ లోకి వెళ్ళిపోతారు, కానీ ఇది ఎందుకు జరిగింది అని థింక్ చేయరు. అదే పాజిటివ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళైతే మాత్రము కంపల్సరీ థింక్ చేస్తారు. మనం ఎక్కడ మిస్టేక్ చేస్తే మనం ఫెయిల్ అయ్యాము, మనం ఎక్కడ మిస్టేక్ చేస్తే మనం జాబ్ లో సక్సెస్ అవ్వలేకపోతున్నాము, మనం ఎక్కడ మిస్టేక్ చేస్తే బిజినెస్ లో సక్సెస్ అవ్వలేకపోతున్నాం అనేది థింక్ చేస్తారు. పాజిటివ్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఏం జరిగినా దాంట్లో పాజిటివ్ వెతుక్కొని సక్సెస్ వైపు వెళ్తారు. వాళ్ళకి గ్రోత్ ఉంటుంది, ఎప్పటికీ గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు చాలా బుక్స్ కూడా ఉన్నాయి కదా మేడం. బర్గర్ అని ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన ఈ యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అనే ఒక బుక్ ని రాశాడు. ఆయన లైఫ్ లో జరిగిన ఫెయిల్యూర్స్, చాలా ఫెయిల్యూర్స్, అతను ఎంప్లాయీస్ తో పడ్డ బాధలు అన్ని ఆ పుస్తకంలో వివరించాడు. అంటే మీరు ఏ కోణంలో చూస్తే మీకు వ్యూ అదే కోణంలో కనిపిస్తుంది. మీరు ఏ కలర్ గాగిల్స్ వేసుకుంటే ఆ కలర్ లో వ్యూ కనిపిస్తుంది కదా. అలానే సేమ్ మనం చూసే వేని బట్టి అది యాటిట్యూడ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది మేడం. దాన్ని మనము డిఫరెంట్ గా చెప్తూ ఉంటారు మనుషులు. యాటిట్యూడ్ అంటే రిచ్ గా ఉండడం అను, లేకపోతే ప్రౌడ్ గా ఉండడం అను అది అనుకుంటారు. అది యాక్చువల్ గా యాటిట్యూడ్ కాదు. మనుషులు అన్నాక కొంతమంది డిప్రెసివ్ పర్సన్స్ ఉంటారు, కొంతమంది అగ్రెసివ్ పర్సన్స్ ఉంటారు. డిప్రెసివ్ పర్సన్ ఎప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూనే ఉంటారు. వాళ్ళని మనం ఎంతసేపు ట్రై చేసినా కూడా మన వేలోకి రారు వాళ్ళు. అదే అగ్రెసివ్ పర్సన్ ఉన్నారనుకోండి, ప్రతి చిన్న మాటకి కోపం చేసుకుంటూనే ఉంటారు, అగ్రెసివ్ గానే ఫీల్ అవుతుంటారు. కొంతమంది న్యూట్రల్ గా ఉంటారు. ఇలా డిప్రెషన్ వచ్చినప్పుడు కుంగిపోరు, అగ్రెసివ్ వచ్చినప్పుడు వేరే వాళ్ళని బ్లైమ్ చేయరు. అగ్రెసివ్ పర్సన్ ఎప్పుడు ఒకరిని బ్లైమ్ చేస్తూనే ఉంటారు. నాకేమిచ్చింది సొసైటీ, ఏమిచ్చింది, అదేమిచ్చింది, వీళ్ళేమిచ్చారని ఎప్పుడు అగ్రెసివ్ గానే ఫీల్ అవుతుంటారు. వీళ్ళు ఎప్పుడు ఏదైనా ఫెయిల్యూర్ వచ్చిందంటే నాకు ఫెయిల్యూర్ వచ్చిందని డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుండే. అదే న్యూట్రల్ గా ఉన్నారండి ఒక మనిషి అంటే, అతను ఎప్పుడు న్యూట్రల్ గానే ఉంటాడు. ఇప్పుడు న్యూట్రల్ గా ఉండడం కూడా కరెక్ట్ కాదు మేడం. న్యూట్రల్ గా ఉన్నామంటే మనం ముందుకు వెళ్ళలేము, వెనక్కి వెళ్ళలేము. అలా కాకుండా పాజిటివ్ థింకింగ్ చేసుకొని మనం ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నాము, ఏ యాంగిల్లో ఫెయిల్ అవుతున్నాము, ఈ ఫెయిల్ అవ్వటానికి మన రీజన్ ఏంటి అని ఎవరైతే వెతుక్కుంటూ దారి చూసుకొని దాన్ని మార్చుకుంటారో వాళ్ళే సక్సెస్ అవుతారు. ఇప్పుడు అందరికీ ఒకే బుర్ర ఉంటుంది కదా మేడం. యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి ఒక బుర్ర, లేని వాళ్ళకి ఒక బుర్ర ఉండదు కదా. ప్రతి ఒక్కరికి ఒకే బుర్ర ఇచ్చింటాడు. ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం సార్ ఉన్నారు. ఏదైనా ఆయన సైంటిస్ట్ అయ్యారు అంటే ఆయన ఏదైనా క్రియేటివిటీగా ఏదైనా తయారు చేసినప్పుడే కదా ఆయన అంత సైంటిస్ట్. ఒక రోజుకి రోజే రాత్రికి రాత్రి ఆయనకి పేరు వచ్చేది కదా మేడం. ఎన్నో సంవత్సరాల తపనతోటి
ఆయన ఒక సైంటిస్ట్ గా ఈ రోజు అందరికి ఒక రోల్ మోడల్ గా ఉంటున్నారు. ఈవెన్ ఆయన కూడా ఎన్నో నెగటివ్స్ ఫేస్ చేసే ఉంటారు. ఎన్నో నెగటివ్స్, ఎన్నో హడల్స్ కూడా ఫేస్ చేస్తుంటారు ఆయన లైఫ్ లో. చాలా హడల్స్, ప్రతి ఒక్కరి జీవితంలో హడల్స్ ఉంటాయి మేడం. వాటిని అధిగమించి ముందుకు వెళ్ళగలిగితే మనం సక్సెస్ అనేది కంపల్సరీ తెచ్చుకుంటాం. ఇప్పుడు నెగిటివ్ పర్సన్స్ ఎలా ఉంటారంటే ఎప్పుడు నెగిటివ్ వేలోనే, మీరు ఎన్నైనా పాజిటివ్ గా చెప్పండి దాంట్లో కూడా వాళ్ళు నెగిటివ్ ఎత్తుక్కుంటారు. ఓకే, ఆ నెగిటివ్ వే కారణంగా వాళ్ళు సక్సెస్ అవ్వలేరు. ఒకవేళ వేరే వాళ్ళు సక్సెస్ అయ్యారు అనుకోండి, దాని వెనుక ఉన్న హార్డ్ వర్క్ ని వాళ్ళు ఆలోచన చెయ్యరు. ఎందుకో తెలుసా, వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు, నాకంటే వెళ్ళిపోతున్నారు, నాతో పాటు స్టార్ట్ అయిన వాళ్ళు కదా, నాకంటే ముందు వెళ్ళిపోతున్నారు అని ఈర్ష్య పడతారే తప్పితే వాళ్ళ మిస్టేక్ ని వాళ్ళు కరెక్ట్ చేసుకోరు. వాళ్ళు అక్కడే వెళ్ళరు. కాబట్టి మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఒక అడవి ఉంది, అడవిలో చాలా సింహాలు ఉంటాయి. ఒక సింహాన్ని మనం తీసుకొచ్చి సర్కస్ లో పెట్టాము. ఆ సింహము మనం ఎప్పుడు ఫుడ్ పెడితే అప్పుడు తింటుంది. అవును, అది మనకు అలవాటు పడిపోతుంది. అదే సింహాన్ని కొన్ని రోజుల తర్వాత సర్కస్ జరగలేదని అడవిలో తీసి వదిలేయండి, ఆ సింహం బతకలేదు. వేరే సింహాలతో ఫైట్ చేయలేదు, ఆహారాన్ని తయారు చేసుకోలేదు. దాన్ని తయారు చేసింది మనమే కదా. అంటే దాని యాటిట్యూడ్ ఇక్కడికి వచ్చేటప్పటికి రాజుని కాస్త మనము జూకి అలవాటు చేసేసాం. సింహం అంటేనే అన్ని జంతువులను రాజు ఎలా అయింది మేడం? ఏనుగు అవ్వచ్చు కదా, దానికంటే హెవీ పర్సనాలిటీ ఉంది కదా. జిరాఫీ ఉంది కదా మేడం, జిరాఫీ దానికంటే పొడవు మెడతోటి అన్ని అందుకుంటుంది కదా, మరి అది అవ్వచ్చు కదా. ఎందుకు మనము ఒక లయన్ నే కింగ్ గా తీసుకుంటున్నాం కదా? అనిమల్స్ అన్నింటికి కింగ్ లయనే కదా మేడం. మరి దాన్ని ఎందుకు తీసుకుంటున్నాము? దాని యాటిట్యూడ్, దాని స్పెషాలిటీ ఉంటుంది. అది గర్జిస్తుంది, దాని గర్జనలోనే మనకి తెలిసిపోతుంది అది సింహము అనేది. దానికి కూడా భయం ఉంటుంది. ఒక ఏనుగుని చూస్తే ఇది నాకంటే పెద్దది, చాలా పెద్ద శరీరం కలిగింది, నా మీద పైకి వచ్చేస్తుందేమో అని లోపల భయం ఉన్నా అది భయాన్ని ప్రదర్శించదు, అది అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. కాబట్టి అది దానికి ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ ఉంది. ఈగలు ఉంది మేడం, ఫర్ ఎగ్జాంపుల్. అన్ని పక్షులు ఉన్నాయి, చాలా పక్షులు ఉన్నాయి. వర్షం వచ్చిందనుకో ఏ చెట్టు కిందో ఏ ఇంట్లోకో దూరి షెల్టర్ తీసుకుంటాయి. అదే ఈగలు ఉందనుకోండి, దాని డిఫరెంట్ యాటిట్యూడ్ తోటి మేఘాలు పైకి వెళ్లి కూర్చొని ఫ్లై చేస్తుంది. ఈగలకి అంత కెపాసిటీ ఉంటుంది. దాని యాటిట్యూడ్ సపరేట్. ప్రతి మనిషికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు అట్ ప్రెసెంట్ విద్యార్థులు కూడా మేడం జాబ్స్ రావట్లేదను డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు, నాకు ఉద్యోగం రాదని డిప్రెషన్ లోకి వెళ్తున్నారు, ఫ్యామిలీని లీడ్ చేయలేక డిప్రెషన్ లోకి వెళ్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక సంవత్సరానికి బీటెక్ చదివిన పిల్లలు ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి ఎంతమంది వస్తున్నారు మేడం? లక్షల్లో వస్తున్నారు. మనకి పోస్టులు ఎన్ని పడుతున్నాయి మేడం? ఎవ్రీ ఇయర్ పడుతున్నాయా? ఎప్పుడో మనకి ఎలక్షన్స్ వస్తాయి అనే మూమెంట్ లో మాత్రమే నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంటారు గవర్నమెంట్ సెక్టర్స్. అందరూ గవర్నమెంట్ జాబ్ చేయాలని ఎందుకు అనుకోవాలి? అలా చేస్తే మనకి ఎక్కడి దాకా జాబ్స్ వస్తాయి? రావు కదా మేడం. ప్రతి ఒక్క వ్యక్తికి అలానే నేను జాబ్స్ చేయొద్దండి, మీరు కాంపిటేటివ్ వరల్డ్ లో వెళ్ళొద్దండి అని చెప్పట్లేదు. మీరు అవి ట్రై చేయొచ్చు, కానీ దాని మీద మీకు అవగాహన తెచ్చుకోండి. ఆ ఫీల్డ్ లో మీరు జాగ్రత్తగా చదివి కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఎలా ఉంటుంది, ఎలా ఫేస్ చేయాలి, 100లో ఒక్కరిలాగా ఉండటానికి ప్రయత్నిస్తారా, లేకపోతే 100లో ఒక్కరి గురించి మాట్లాడే వ్యక్తి లాగా ఉంటారా? మనం థింక్ చేసుకోవాలి. మనకు ఒక యాటిట్యూడ్ ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను, నాకు ఒక యాటిట్యూడ్ ఉంది, మీరున్నారు, మీకు ఒక యాటిట్యూడ్ ఉంది. మీ యాటిట్యూడ్ నాకు మ్యాచ్ కాకపోవచ్చు, నా యాటిట్యూడ్ మీకు మ్యాచ్ కాకపోవచ్చు, కానీ డిఫరెంట్ సెక్టర్లలో మనం సెటిల్ అయిపోయి ఉండొచ్చు. వాళ్ళకు కూడా ఒక యాటిట్యూడ్ ఉంటుంది. బాగా చదువు, ఇప్పుడు ఒక స్కూల్ ఉంది, ఒక స్కూల్లో 100 పీపుల్స్ ఉన్నారు, 100 పిల్లలు ఉన్నారు. వాళ్ళలో ఒక్కరో ఇద్దరే బాగా చదువుతారు, మిగిలిన వాళ్ళంతా వాళ్ళ గురించి మాట్లాడుకోవటానికే సరిపోతుంది. రే వాడు తోపురా, తురుమురా, టాపర్రా అని అనుకుంటూ ఉంటారు. అందరికి ఈక్వల్ గానే బ్రెయిన్ ఉంది కదా. ఆయనకు ఒక 4 కిలోలు మనకు 1 కిలో ఏమి ఇవ్వలేదు కదా. మరి వాళ్ళు అలా వెళ్తున్నారంటే వాళ్ళు దాని మీద ఫోకస్ చేస్తున్నారు. అది షార్టనింగ్ దెమ్సెల్ఫ్ అంతే. వాళ్ళు వాళ్ళ గోల్ ఏంటి అనేది ఫోకస్డ్ గా వెళ్తున్నారు, పక్క వాళ్ళ మీద ఫోకస్ చేస్తున్నారు. మనం నలుగురిలో ఒకరిలాగా ఉండిపోవడం కంటే నలుగురు కంటే డిఫరెంట్ గా ఉండి డిఫరెంట్ గా ఆలోచన చేసాం అనుకో, ఈ రోజు జాబ్ తెచ్చుకోవడం పెద్ద విషయము కాదు, మన యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవడం కూడా పెద్దది కాదు మేడం. ఎప్పుడు మనకి ఫారినర్స్ ఒక విధానం నేర్పించి వెళ్ళారు, బానిసత్వం. బానిసలుగానే బతుకుతారు. వాళ్ళకి బానిసలు కావాలి మేడం. మన మీద వాళ్ళ ఆధిపత్యం చూపించి ఒక బ్రిటిషర్స్ మన మీద ఆధిపత్యం చూపించి మనల్ని బానిసల్ని చేసేసారు. మనం ఎవరికి బానిసలు అవ్వాల్సిన అవసరం లేదు మేడం. మన సొంత టాలెంట్ తోటి ఒక బిజినెస్ చేయొచ్చు, లేకపోతే మంచి మంచి ఐడియాస్ చెప్పొచ్చు. ఎలాగైనా సంపాదించాలి అనుకుంటే మన యాటిట్యూడ్ ని చేంజ్ చేసుకొని డిఫరెంట్ వేలో వెళ్తే ప్రతి చోట కూడా
మనం సక్సెస్ అవ్వచ్చు మేడం. అలా కాకోకుండా వేరే యాంగిల్లో వెళ్ళి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, వీళ్ళు సక్సెస్ అవుతున్నారు, నేను అవ్వట్లేదు, వాళ్ళకు బ్యాక్ సపోర్ట్ ఉంది, ఫ్రంట్ సపోర్ట్ ఉంది, ఇవేవి కాదు మేడం. ఒక మనిషికి మనిషిగా పుట్టినప్పుడు భగవంతుడు అందరికీ అవే చేతులు, అవే కాళ్ళు, అవే ఆర్గానిక్స్ ఇచ్చారు. సపరేట్ గా ఎవరికి ఏమి ఇవ్వలేదు. వాటిని ఉపయోగించి వాళ్ళ తెలివితేటలతోటి బతకగలిగితే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఎలిఫెంట్ అనుకుంటుందా మేడం నేను చాలా పెద్దగా ఉంది, లయన్ తో నాకేం భయం అనుకుంటుందా? దాని శరీరం సరిపోదు. ఒక్కసారి అటాక్ చేసింది లయన్ అంటే దాని శరీరం సరిపోదు, దాని విల్ పవర్ సరిపోదు. ఇప్పుడు ఈగలు ఉంది, అన్ని పక్షుల్లాగా అది కూడా చెట్టు దగ్గరకు వెళ్ళి ఎందుకు ఉండకూడదు? అది ఎందుకు డిఫరెంట్ అయ్యింది? దాని యాటిట్యూడ్ చేంజ్ చేసుకుంది. ఎక్కడైతే దానికి సమస్య ఉందో దాని మీదే పోరాడుతుంది. వర్షం వచ్చి దాన్ని ఇబ్బంది పడుతుంది కాబట్టి ఏకంగా అది క్లౌడ్స్ పైకే వెళ్ళి ఎగరగలుగుతుంది. అలా ప్రతి సమస్య ఉన్న చోట పోరాడాలి మేడం. అది సమస్య మనము సాల్వ్ చేసుకోవచ్చు. ఇదొక మెథడ్. ఇప్పుడు ఏదైనా సరే అన్ని ఉద్యోగాలే రావాలి, మనం బతకాలి అంటే ఎప్పటికీ బతకలేం మేడం.